క్రీస్తు శకం 1800 కాలంలో. కానీ సువార్త భారతదేశానికి వచ్చింది మొదటి 100 సంవత్సరంలోనే వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది బ్రిటిష్ వాడి మతం కాదు, మన ఆసియా ఖండపు రక్షకుడు మన కోసం వచ్చాడు ఆయన. ఇదొక మతం కాదు, ఇదొక మంచి మార్గం అనే సత్యాన్ని రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా పరిస్థితులన్నీ చక్కదిద్దగలిగిన దేవుడు నీ కోసం ఉన్నాడు అనే శుభవార్త నీకు వినబడుతుంది. మరొక్కసారి నీకు జ్ఞాపకం చేస్తున్నా, ఈ గ్రామాన్ని ఎక్కువ మనందరినీ ప్రభు యేసుక్రీస్తు వారు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ మోకరించలేకపోతే కుర్చీలో కూర్చునైనా ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలీదు. ఒకవేళ ఈ రాత్రి ఇక్కడికి రాలేక నీవున్న ఊరిలోనే, నీవున్న ఇంటిలోనే కూర్చొని లేదా మంచం మీద కూర్చొని మాటలు వింటున్నావేమో. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ రాత్రి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు